ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మా సురేష్ కిచెన్. టుడే రెసిపీ వచ్చి తమిళనాడు సైడ్ చేసుకుండే టమాటా పచ్చడి గురించి చెప్తాను. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత 6 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసిన తర్వాత కట్ చేసుకున్న 2 ఆనియన్స్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్ వేసిన తర్వాత ఈ ఆనియన్ బాగా ఫ్రై అయ్యే లోపల మనం 8 టమాటాలను కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఈ టమాటా ముక్కలను ఇందులో యాడ్ చేసుకోవాలి. టమాటాలు ఆనియన్ కొంచెం బాగా కలుపుకొని మగ్గిన తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని 6 స్పూన్ల కారం వేసుకొని బాగా కలిపిన తర్వాత కారం వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత వేసుకొని బాగా వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత టమాటా పచ్చడి రెడీ. ఈ టమాటా పచ్చడి దోశ, ఇడ్లీ, రైస్కి కూడా ఉపయోగించుకోవచ్చు.